వెంకటేశ్వరరావు సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా నిట్ పరీక్షల సందర్భంగా ఏదైతే అక్రమాలు జరిగాయో, పేపర్ లీకేజ్ అయిందో దానికి సంబంధించి సుమారు 21 మంది విద్యార్థులు మనస్తాపానికి గురై ప్రాణం కోల్పోవడం జరిగింది. ప్రాణం కోల్పోయిన విద్యార్థులకి ఈరోజు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 30 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శనివారం నాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మన్ ప్రధాని మన రాజీనామా చేయడం జరిగింది. కానీ రాజీనామాతో కాకుండా ఏదైతే ఎన్టీఏ ఉందో దాన్ని రద్దు చేయాలని, ఏ రాష్ట్రానికి ఉమ్మడి విద్యా విధానం వచ్చేలా చూడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదే సందర్భంలో ఎవరైతే ఈ యొక్క విద్యార్థులపై అమానుష దాడులకు పాల్పడ్డారో పోలీస్ యంత్రాంగం ఢిల్లీలో, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఈరోజు ఈ ఆందోళన చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, యువజనులకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని, అలాగే భారతదేశంలో రైతులకి, వ్యవసాయ కార్మికులకి ఇచ్చిన హామీలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలు వినాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి కేంద్ర మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తూనే హెచ్చరిక చేస్తున్నాం.